ఈమెయిల్ ద్వారా చరణ్ రాస్తున్నారు. దీపం వెలిగించాక కుంకుమ పూలు పెట్టాలా లేక దీపం వెలిగించక ముందా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దీపం అంటించటము ముట్టించటము ఇలా వాడం దాన్ని దీపారాధన అంటాం. దీప ఆరాధన. ఆరాధన అంటే తెలిసింది ఆరాధించటం. కాబట్టి మనం ఆరాధన దేనికి చేస్తాము? దీప స్తంభానికా దీపానికా? దీప ఆరాధన అది. అందువల్ల ఎప్పుడు దీపం అవుతుంది? అది వెలిగిస్తే దీపం అవుతుంది, కానీ వెలిగించకుండా ఉత్త స్తంభం దీపం ఎట్లా అవుతుంది? కాబట్టి ఆరాధన అనేటటువంటిది అంటే పుష్పం సమర్పించినా, కుంకుమ సమర్పించినా, లేదు అక్షతలు సమర్పించినా, ఏది సమర్పించినా ఎప్పుడు సమర్పించాలి? అది దీపం అయ్యాక సమర్పించాలి. దీపం అయ్యాక సమర్పిస్తే దీపారాధన అవుతుంది. అంటే దీపం వెలిగించాకే అటువంటిది చేయాలి. దీపారాధనకి విధానం చెప్పబడ్డది. ఆ విధానం ప్రకారము చక్కగా దీపారాధన చేయాలి. శాస్త్రోక్తమైనటువంటి అలా పద్ధతిగా చేస్తే యజ్ఞము చేసినటువంటి ఫలితం వస్తుంది. అంటే వైదికమైనటువంటి యజ్ఞం ఎటువంటిదో లౌకికమైనటువంటి పూజా విధానంలో దీపం అటువంటిది. ఆ యజ్ఞంతో సమానమైనది. ఎందువల్లంటే అగ్నిముఖంగానే దేవతలకు అర్పణ చేయాలి కాబట్టి. ఈ దీపారాధన చేసేటప్పుడు చక్కటి శుభ్రమైనటువంటి ప్రమిదిని తీసుకుని, లేకపోతే దీపపు కుందిని తీసుకుని దానిలో 3 ఒత్తులు వేయాలి. 2 ఒత్తులు వెలిగించాలి. 3వ ఒత్తిని మోహిని ఒత్తి అంటారు. దాన్ని వెలిగించకుండా తప్పకుండా ఒకటి అలా ఉండాలి. ఈ ఒత్తుల్లో కూడా ఒకటి కుంభ ఒత్తి, రెండవది అడ్డ ఒత్తి వేసేటటువంటిది సరైనటువంటి పద్ధతి. పువ్వొత్తి అంటారు కుంభ ఒత్తి అనేది. అడ్డ ఒత్తి పక్కన ఉండేది. ఈ 2 వెలిగించాలి, ఒక ఒత్తి పక్కన ఉంచాలి. అలా నూనెలో కూడా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనటువంటిది. దాని తర్వాత శ్రేష్టమైనటువంటిది నువ్వుల నూనె. నువ్వుల నూనె దీపారాధనకి చాలా శ్రేష్టం. తెలియనటువంటి వాళ్ళు నువ్వులంటే శనికి సంబంధించినవి కాబట్టి నువ్వుల నూనె వాడితే శనికి సంబంధించింది అవుతుంది అని చెప్పి అజ్ఞానం వల్ల మాట్లాడేటటువంటి మాటలు విని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. దీపారాధన యొక్క లక్షణం, శాస్త్రం చెప్పినటువంటి లక్షణం ప్రకారము ఆవు నెయ్యి తర్వాత శ్రేష్టమైనది నువ్వుల నూనె. ఇది కూడా ఆవు నేతితో చేసినటువంటి దీపారాధనని భగవంతునికి కుడివైపున పెట్టాలి. దేవుణ్ణి పెట్టుకుంటాం కదా, నువ్వుల నూనెతో చేసినటువంటి దీపారాధనని భగవంతునికి ఎడమ వైపు పెట్టాలి. అలా 2 ఒత్తులు వెలిగించాలి. ఒక అడ్డ ఒత్తి, ఒక నిలువు ఒత్తి. ఆ వెలిగించేటటువంటిది నిప్పులతో వెలిగించకూడదు, అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ముందు ఒక ఒత్తిని నూనెతో తడిపిన ఒత్తిని ముందు వెలిగించి ఆ ఒత్తితో ఈ ఒత్తిని వెలిగించాలి. ఇది శాస్త్రబద్ధమైనటువంటి పద్ధతి. అలా వెలిగించాక మళ్ళీ నూనె వడ్డించాలి. ఒక మాట నూనె వేసేసి ఊరుకోవటం కాదు. వెలిగించాక నూనె వేయాలి. అప్పుడు చేయి కడుక్కుని అప్పుడు పుష్పం కానీ కుంకుమ ముందు అలంకారం చేయాలి. తర్వాత పుష్పం వేయటమో అక్షతలు వేయటమో వేసి నమస్కారం చేసుకుంటే అది దీపారాధన అవుతుంది. అగ్నిహోత్రుడు ఆయనే మనం సమర్పించేటటువంటి పూజనంతని కూడా ఏ దేవుడికి సమర్పిస్తున్నామో ఆ దేవుడికి చేర్చేవాడు ఆయనే. అందువల్ల ఆయన అనుగ్రహాన్ని మొట్టమొదట పొందాలి. దీపారాధన చేసే అఖండహీన యా పూజ సా పూజ నిష్ఫలా భవేత్ అని శాస్త్రం చెబుతోంది. అందువల్ల ఆ అఖండంగా దీపారాధన లేకపోతే పూజ అయ్యేదాకా ఆ పూజ నిష్ఫలం. కాబట్టి అలా చక్కగా దీపం వెలిగించి అప్పుడు అక్షతలో పూలో సమర్పణ చేయటం అది దీపారాధన అవుతుంది. మరి